హలో అందరికీ నమస్తే. జెన్‌జీ బ్యాచ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న అంశం కదా! సో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఈ జెన్‌జీ యూత్ రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి మా ఓటా తరపున ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఒక గూగుల్ ఫార్మ్ ద్వారా సర్వే ప్రశ్నావళిని రూపొందించి కొన్ని వేల మందికి దీన్ని మేము రీచ్ చేయగలిగినాం. అయితే అందులో ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ కానీ, అట్లాగే ఫేస్‌బుక్ గానీ, ఎక్స్ వేదికగా ఈ గూగుల్ ఫార్మ్ అనేది సర్క్యులేట్ అయింది. సో, మేము వేలాది మందికి ఇది రీచ్ అయినప్పటికి కూడా మాకొచ్చిన రెస్పాన్సులు 10,000 లోపే ఉన్నాయి. అందుకే జెన్‌జీ యూత్ ఆలోచనలకి ఇదొక రేఖామాత్రంగా అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న యువత ఇదే రకంగా ఆలోచిస్తున్నారని బల్లగుద్ది చెప్పే రిపోర్ట్ కాకపోయినప్పటికి కూడా అసలు వారి మనోభావాల్ని స్టడీ చేయటానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో దీన్ని బయటికి రిలీజ్ చేస్తున్నాం. సో, మా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జెన్‌జీ యువత చాలా భిన్నమైన అంశాల పట్ల రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా రాజకీయ అవగాహన విషయంలో గానీ, సామాజిక అంశాల విషయంలో గానీ, సమాజాన్ని చూసే విషయంలో గానీ, ముఖ్యంగా వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాల పట్ల గానీ వారొక క్లారిటీతో ఉన్నారు. ఈ అంశాల్ని మీకు ఇందులో నేను ఒక్కొక్క అంశంగా వివరిస్తాను. ముఖ్యంగా ఆహ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని ఉమ్మడి జిల్లాల బేసిక్‌గా తీసుకొని చేసిన ఈ సర్వేలో మాకొచ్చిన రెస్పాన్స్‌లో మెజారిటీగా 49% గ్రామీణ ప్రాంతాల నుంచే రెస్పాన్సెస్ వచ్చాయి. మిగతావి టౌన్, అర్బన్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఉన్నాయి. ఇందులో జెంట్స్, లేడీస్ ఇద్దరు పాల్గొన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలన్నిటి నుంచి కూడా రెస్పాన్స్ అనేది కనపడింది. సో, ఇందులో జెన్‌జీ యూత్ ఆలోచిస్తుందేంటంటే ఇందులో ఎక్కువ మంది రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. పూర్తిగా రాజకీయాలంటే పట్టించుకోని పర్సెంటేజ్ చాలా తక్కువ కనపడుతుంది. అట్లాగే ఓటు వేసే విషయంలో కూడా అత్యంత చైతన్యం ప్రదర్శిస్తున్నారు జెన్‌జీ యువత. ఖచ్చితంగా ఓటు వేసేవారి సంఖ్య దాదాపు 80% పైగా ఉంది. సో, ఏ రకంగా చూసుకున్నా జెన్‌జీ యూత్ అనేది రాజకీయాలకి దూరంగా లేరనేది ఈ సర్వే ద్వారా ఒకటి అర్థమైంది. ఇక రెండోది రాజకీయ నాయకుల నుంచి జెన్‌జీ యూత్ ఆశిస్తుందేందంటే నిజాయితీని బాగా ఎక్కువగా ఆశిస్తున్నారు. నిజాయితీ అనేది రాజకీయ నాయకుల్లో ఉండాలి. అది ఇప్పుడు బాగా లోపిస్తుందన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు. మరొక అంశం జెన్‌జీ పర్టిక్యులర్‌గా చెప్తుందేందంటే, రేపు వారికి భవిష్యత్తులో కనపడుతున్న అతిపెద్ద కన్సర్న్ అంశం ఏదైనా ఉందంటే అది ఉద్యోగాల కల్పన. అట్లాగే మంచి నాణ్యమైన విద్య అందించాలి ఏ ప్రభుత్వమైనా అని కూడా కోరుకుంటున్నారు. ఈ 2 అంశాల పట్ల చాలా సీరియస్‌గా ఉన్నారు. అట్లాగే సోషల్ మీడియాలో వస్తున్న ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! యూట్యూబ్ గానీ, ఫేస్‌బుక్ గానీ, వాట్సాప్ గానీ, వీటిల్లో జెన్‌జీ యూత్ అధికంగా వాడుతుంది ఇన్‌స్టాగ్రామ్‌ని. ఆ తర్వాత యూట్యూబ్‌ని వాడుతున్నారు. ఆ తర్వాత ఆహ్, ట్విట్టర్ వాడుతున్నారు, ఫేస్‌బుక్ వాడుతున్నారు.